హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను వచ్చేసి మంత్రాలయంకి వచ్చేసినాను రాఘవేంద్ర స్వామిని దర్శించడానికి. ఇప్పుడైతే నేను రిపబ్లిక్ డే కంటే ముందు వచ్చినాను. సో 3 days హాలిడేస్ కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, భక్తులు అధిక సంఖ్యలో వచ్చినారు. ఇక్కడ వచ్చేసి రాఘవేంద్ర స్వామి వచ్చేసి సజీవ సమాధి అయినాడు, బ్రహ్మంగారు మాదిరిగానే. ఇక్కడ వచ్చేసి అందరు రాఘవేంద్ర స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళైతే రాఘవేంద్ర స్వామి మాదిరిగానే పంచెలు అవన్నీ కొందరు మాలలు కూడా వేసేసి వచ్చినారు. అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్కి ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక నది కూడా ఉంది. ఇక్కడ గోడలకు రాఘవేంద్ర స్వామి యొక్క ఫొటోస్ అయితే బాగా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఇంకా ఆర్చ్ కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేసినారో, చూడడానికి కనువింపుగా ఉంది కదా, చాలా బాగుంటుంది, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు లోపల స్వామివారు మనకు విగ్రహం మాదిరిగా కాకుండా సజీవ సమాధి అయినారు కదా, అట్లా మనకు దర్శనం అనేది ఇస్తారన్నమాట. చూడండి ఆర్చ్ అయితే ఎంత బాగా డిజైన్ చేసినారో. ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది మనసుకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో నేను ఇంకా మీ ముందుకు వస్తాను. ఇక్కడ చూపించిన చోట అయితే కనుక మనకు నది ఉంది, కొందరు నది దగ్గరికి కూడా వెళ్తారు టైం ఉంటే. ఇప్పుడైతే క్యూ లైన్లో దేవుడి దగ్గరికి దర్శనానికి అయితే వెళ్తున్నారు.